ప్రెషరు ఈ రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పైన ప్రకాష్ రెడ్డి అనేవాడు ఒక తేనెబూసిన కత్తి ఎవెవరు గొంతులు కోసినాడో అనేటువంటి వివరంగా చెప్పదలుచుకున్నాము. అంతవరకు మీరు ఉంటే మంచిది. మేము ఈ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాం ఏమంటే, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాప్తాడు నియోజకవర్గంలో, ఎందుకంటే నేను ఒక మాజీ నక్సలైట్, రాప్తాడు నియోజకవర్గంలో ఇల్లు అడిగి అన్నం తిని వాళ్ళ కోసం పోరాటం చేసిన వాళ్ళు. పార్టీ లేనప్పుడు ఒక ఆయనేమో నేను విప్లవకారుడు అని చందు అంటాడు, ఒక ఆయనేమో మీకోసమే పుట్టామని ఇంకొక ఆయన అంటాడు. నిజంగా లక్షలాది మందిని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా వరకు తిరిగిన, మనసులను సర్వే చేసిన. నా అవగాహన గొప్పదని నేను అనుకున్నా. కానీ ఈయన నమ్మి ఎంత దుర్మార్గునికి నేను పనిచేసినాను, ఎంత ఇంకా నా పదాలు అంత దుర్మార్గునికి పనిచేశాను. అంటే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అనేటువంటిది ఒక 25 సంవత్సరాలుగా ప్రజలను హింసిస్తుంది. నక్సలైట్ల పేరు మీద వీళ్ళు చెప్పి మేమే నక్సలైట్లు అని చెప్పి ప్రజలను మోసగిచ్చి వీళ్ళు సహజ సంపదను ప్రభుత్వ వనరులను దోచుకు తింటున్నాడు. ఎవరో ఒక ప్రకాష్ రెడ్డి అని ఆయన ఒక చదువు, ఏదో ఉన్నతమైన చదువు చదివినాడు, ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. 2-3 సార్లు ఓడిపోయి ఆస్తులు ఏమీ లేకుండా ప్రజల మధ్యకు వచ్చేసి నేను మీకోసమే వస్తున్నాను, మీరే నన్ను గెలిపించుకోండి, లేదంటే నాకు చావే శరణం అనేటువంటి ఒక మా వ్యక్తి నిజంగా నమ్మినాం. ఇంతమందిని మేము అర్థం చేసుకున్న వాళ్ళు ప్రకాష్ రెడ్డి మాయ మాటలకు నమ్మినటువంటి వేలాది మందిలో నేను ఒక్కని. ఎందుకంటే ఆయన మాటలు చెబుతాడు, ఈశ్వరయ్యన్న నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే, నేను ఎంపీ అయితే నువ్వు ఎంపీ, నేను మినిస్టర్ అయితే నేను మినిస్టర్, రాజారాం నీకేం కావాలి పదవి, నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే, నేను నా కోసమే ఎమ్మెల్యే నన్ను అనుకునే కాలర్ ఎగరేసుకుంటా. ఇది నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇదే కూతే కూస్తాడు. ఈ మాట మాట్లాడి నేను కొంతమంది నన్ను పరిటాలలో ఇంతమందిని ఆర్ఓసి పేరు మీద ఇంతమందిని చంపి ఇంత దుర్మార్గంగా ఉన్నారు, వాళ్ళతో ఎందుకయ్యా నీవు ఇంకా నక్సలైటా, పెళ్ళాం పిల్లలు ఉన్నారు నీకు కూడాను అని తరమిల చరిత్ర చంద్రారెడ్డి, అదే ఇప్పుడు ఉన్నటువంటి ఇమామన్న, మన ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వైసీపీలో ఉన్న బెస్తరమణ వచ్చి నాకు నచ్చ చెప్పినారు. ఏందయ్యా నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అన్నాడు. జడ్జి కిస్టఫ్ సార్ కూడా ఇడే ఉన్నాడు. అంత దూకుడు అవసరమా, నువ్వేమైపోతావు అనేటువంటిది అంత భయపడినారు. పరిటాలలో నాకు శత్రువులు కాదు, పర్సనల్గా వాళ్ళు ప్రజలపైన ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు. ఈ సంపద ప్రజలకు దక్కాలి, ఈ చదువుకున్నవాడు వస్తే ప్రజలకు మేలు చేస్తాడనేటువంటి ఒక నమ్మకంతో నేను ఆ రోజు పనిచేశా. నాతో పాటు ఎంతోమంది నన్ను నమ్మి, మేము డైరెక్టు ఎమ్మెల్యే దగ్గరికి పోకోకున్నా కూడా మా ప్రతినిధిగా రాజారాం ఉంటాడు కదా, రాజారాం తరపున మనం పనులు చేయించుకోవచ్చు అనేటువంటి ఎంతోమంది నన్ను నమ్మి చాలామంది వచ్చి వాళ్ళు కూలికి పోయి కూడా ఆ రోజు కూలికి ఇడిచి కొట్టిపోయినాడు. దీంట్లో ఎలక్షన్లో నీ దగ్గర కోట్లు ఉన్నవాడు కాదు, వాడు కోడో ఒక ఆవో ఒకటి ఉన్నటువంటి దాన్ని పని నిడిచిపెట్టి రావడం కూడా వాళ్ళు ఒక త్యాగం చేశారు. మేము నక్సలైట్ల ఉద్యమంలో పనిచేసినప్పుడు మా మీటింగులు పెడితే జనాలు పోలీసులని కండ్లు కప్పి వచ్చి మీటింగ్లో పాల్గొన్నాడు. అదేవిధంగా ఆ రోజు పరిటాలలో ఈయన గ్రామాలకు రాకోకుండా ఈయన రామగిరి మండలంలోకి రాకోకుండా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మీద ఒక వలయంగా నిలబడి చేసినారు. అదే 2014-9లో జీపులు కాల్చారు. ఈయనవి జీపులు కాలిస్తే ఇక్కడే ఉన్నాడు కుంటమధ్య ఆనంద్, వీళ్ళంతా కూడా కాపాడినారు వాళ్ళు. మా ఆడోళ్ళు కొంగల సాటున నిలబెట్టి ప్రకాష్ రెడ్డిని రామగిరి మండలం దాటించినారు. అంత తొందరగా మర్చిపోతే ప్రకాష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదని, నీ దగ్గర డబ్బర్ లేదని మీ రెడ్డి సామాజిక వర్గం ఎక్కడో ఎన్ఆర్ఐలు ఐటీ వింగోళ్ళు రూపాయికి రూపాయి వేసుకొని వచ్చి పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడతాడు ప్రకాష్ రెడ్డి, మా రెడ్డి సమాజ వర్గానికి ఈయనే ప్రతినిధి అన్నాడు. నువ్వేం చేసినావు? ఎల్లకొండలో నందారెడ్డి నువ్వు పరిటాలతో మాట్లాడతావు, రాజారాము నువ్వు బాలాజీతో మాట్లాడతావు. మీ అన్న శ్రీరామ్ మీద భుజం మీద వేసుకొని తిరిగినప్పుడు కళ్ళ కనపాలేదా నీకు? కళ్ళ కనపాలేదా? మీరు ఏ రాజకీయాలు చేస్తున్నారు? పరిటాలని నమ్ముకున్నటువంటి కమ్మ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వస్తే ఈ జిల్లాలో బతకలేం, మేము బెంగళూరు కానీ విదేశాల్లో కానీ పోవాలనేటువంటి తట్టాబుట్టా సర్దుకొని వాళ్ళు విసాలు చేసుకుని రెడీగా ఉంటారు. వీళ్ళు గెలిచిన తర్వాత మేము ఎట్లా బతకాలనుకుంటారు?
ఒరే పిచ్చోడా నేను మీ వర్గమేరా, నేను ఎక్కడ పోతాననేటువంటి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.